తెలుగు రాష్ట్రాల్లోనే ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధిలో ముఖ్యంగా రత్నగిరి ప్రాంతానికి సంబంధించి ఏ మారుమూలు మెట్టిపై అయినా ఒకటి కాబోయే దంపతులు వివాహం చేసుకుంటే వారి జీవిత అన్యోన్యంగా ఉంటుందని రత్నగిరి క్షేత్ర పరిపాలకులు అంటే అర్చక స్వాములు తెలియచేస్తున్నారు. నిజానికి రత్నగిరి క్షేత్రం వివాహాల పంట అని చెప్పుకోవచ్చు. తెలుగు లోగిల్లో దాదాపు భక్తులు ఎక్కువగా రత్నగిరి క్షేత్రంలో ఈ ఉత్తరాంధ్ర వాసులే కాక ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, అదేవిధంగా విజయవాడ ఇలా భాగ్యనగరం నుంచి పెద్ద ఎత్తున రత్నగిరి క్షేత్రంలో వివాహాలు చేసుకునేందుకు మక్కువ చూపుతారు. అయితే ఇక్కడున్న ప్రదేశం రీత్యా అవకాశం లేక మరికొంతమంది వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది. మరికొంతమంది సెంటిమెంట్గా అంటే ఖచ్చితంగా రత్నగిరి క్షేత్రంలోనే వివాహం చేసుకుందాం అని వారంతా అనుకున్న వారు మెట్లపై సైతం వధువరులు ఒకటైన ఘటనలు సైతం అనేకమైనవి ఈ రత్నగిరిలో ఉన్నాయి. హరిహర హిరణ్యగర్భ త్రిమూర్తాత్మక బ్రహ్మ శివ విష్ణు ముగ్గురు కలిసి ఒకే క్షేత్రంలో ఆవిర్భవించిన క్షేత్రం ఇది. శ్రావణ శుద్ధ విదే రోజుని ఈ రత్నగిరి కొండ మీద స్వామివారు వెలిశారు. స్వామివారు హరిహరులకు భేదం లేదని, ఎక్కడికైనా వెళ్తే శివాలయాలు వేరుగాను, విష్ణాలయాలు వేరుగాను, అమ్మవారు ఆలయం వేరుగా ఉంటుంది. ముగ్గురు కలిసి ఒకే పీఠంలో ఉంటారు. హరిహరులకు భేదం లేదని శ్రావణ మాసంలో చాలా విశేషం. శ్రావణ మాసం అంటేనే చాలా లక్ష్మీదేవితో కూడింది, అంటే లక్ష్మీనారాయణ ఇద్దరితో కూడిన మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో అత్యధికంగా నూతన వివాహాలు చేసుకుంటూ ఉంటారు. నూతన దంపతులు వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి స్వామివారి కృపకు పాత్రలు కలుగుతారు. ఇంటి దగ్గర వివాహం చేసుకుని ముక్కుగా సత్యదేవుడు దర్శనం చేసుకుని స్వామివారి సన్నిధిలోకి వచ్చి వ్రతం ఆచరించి స్వామివారి కృపకు పాత్రలు కలుగుతుంటారు. ఈ సత్యనారాయణ స్వామివారు చాలా విశేషమైన వారు. ఇక్కడ వివాహం చేసుకునే దంపతులు స్వామివారి కోరిక వెంటనే కోరుకుంటారు. మాకు సత్సంతానం కలగాలని, వంశ అభివృద్ధి ఉండాలని, జీవితాంతకాలం అన్యోన్య దాంపత్యం కలగాలని కోరుకుంటారు. ఆ కోరిక సత్యదేవుడు వెంటనే వాళ్ళకి ఆశీస్సులు ఇచ్చి మీరిద్దరూ దాంపత్యంగా ఉండండి, నిండు నూరేళ్ల పాటు అభివృద్ధిగా ఉండండి స్వామివారు అమ్మవారు ఈ పరమేశ్వరుడితోటి కూడా ఆశీర్వాదం తీసుకుని వెళ్తారు. దిగువకు రాగానే యంత్రం ఉంటుంది. యంత్రాకారమే బ్రహ్మదేవుడు, బ్రహ్మ శివ విష్ణు ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి పైన చెప్పిన కోరికని యంత్రం దగ్గరికి వచ్చి కూడా చెప్పుకుంటారు. చెప్పుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని అత్యంత వైభవంగా వెళ్తుంటారు. ఈ నూతన దంపతులు ఏ క్షేత్రం కూడా ఇంతమంది రారు, ఈ అన్నవరం వస్తారు. అన్నవరం రావడం అంటే మనం కొత్తగా నూతనంగా గృహం కట్టుకున్న, నూతనంగా మనం వివాహం చేసుకున్న దంపతులు వచ్చిన సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం మన సాంప్రదాయం, సంస్కృతి, మన హిందూ మత సాంప్రదాయం. నమో సత్యదేవ. అటువంటి మహోన్నత దివ్యక్షేత్రం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్రం. ప్రధానంగా ఈ దివ్యక్షేత్రంలో వధూవరులు ఒకటైన తర్వాత పరమ భవనమైన సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఇక్కడ ఆచరిస్తారు. ఈ విధంగా వివాహం చేసుకుని వ్రతం ఆచరించడం ద్వారా వారి జీవితం అన్యోన్యంగా ఉండడంతో పాటు పండంటి మగబిడ్డ శ్రీ సత్యనారాయణ స్వామి ఆ పుణ్య దంపతులకు అందిస్తారని ఎంతో విశ్వాసంతో చెబుతూ ఉంటారు. స్వామివారిది శ్రావణ మాసం కూడా వస్తుంది, వరలక్ష్మి వ్రతాలు కూడా ఉంటాయండి ఇక్కడ. అలాగే స్వామివారి కళ్యాణం, వధువులు కళ్యాణం జరిపించుకుంటారండి. శ్రావణ మాసం పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు కనుక నవదంపతులు, కొత్త దంపతులు ఎవరు వచ్చినా ఇక్కడ పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం అంత ఆనందంగా ఉంటుందండి. అలాగే భక్తులు కూడా అధికంగా వచ్చి ఇక్కడ కళ్యాణం జరిపించుకుంటారు. బయట కూడా కళ్యాణం జరిగిన భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి వ్రతాలు జరిపించుకుంటారండి. వ్రతం జరిపించుకుంటే ఎవరికైనా సెంటిమెంట్, ఎక్కడికి రాలేని వాళ్ళు కూడా ఇంటికాడ నవదంపతులు ఎవరున్నా స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రతం అంటే అంత ప్రతిష్ట అండి. మన గృహంలో దిగిన సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకుంటాం. అలాగే నవదంపతులు కూడా స్వామివారి వ్రతాలు జరిపించుకుంటారు. మనం వచ్చి శ్రావణ మాసం కనుక ఇది చాలా మంచి రోజు అండి. పెళ్ళిళ్ళు అయిపోయాక నవదంపతులు కూడా వచ్చి ఇక్కడ వ్రతాలు జరిపించుకుంటారండి. స్వామివారి ఆశీస్సులు అందగా ఉండాలని మనసారా కోరుకోతారండి.